పౌరాణికమైన కవిత్వమైన చివరికి రుద్రమ పౌరుషమైన అభినయంతో ప్రదర్శించగల క్లాసికల్ డాన్సర్ అలేఖ్య పుంజల. నృత్యంలోనే తర్పీదు చేసిన నృత్య కళాకారిణి అలేఖ్య. కళాకారినిగా, లెక్చరర్గా, రీసెర్చర్గా కూచిపూడి భరతనాట్యంలో సరికొత్త సంచలనాలు సృష్టించారు. ఆమెకు నచ్చిన ప్రతి అంశంపై ప్రదర్శనలు ఇవ్వగల గొప్ప నృత్య కళాకారిణి. రవీంద్ర భారతిలో రాణి రుద్రమదేవి జీవితంపై ఆమె ఇచ్చిన నృత్య రూపకం అందరినీ ఆకట్టుకుంది. క్లాసికల్ డాన్స్ కొందరికి ఇష్టం, ఇంకొందరికి ఫ్యాషన్. కానీ అలేఖ్య పుంజలకు కూచిపూడి భరతనాట్యం అంటే ప్రాణం. ఆమె తన జీవితంలో ప్రదర్శించలేని ఎక్స్ప్రెషన్స్ ఎన్నింటినో స్టేజ్ మీద ప్రదర్శించానంటారు. అంతేకాదు, నృత్య కళారూపాలపై పరిశోధనలు జరిపి వాటికి సరికొత్త రూపం పోశారు. తన కళారూపకాన్నే తన వృత్తిగా ఎంచుకున్న డాక్టర్ అలేఖ్య పుంజాల కూచిపూడి నృత్యానికి అమితమైన సేవ చేశారు. నృత్యకారిణిగా, శిక్షకురాలిగా, పరిశోధకురాలిగా తనదైన శైలితో సేవలు చేసిన కళాకారిణి. కేరళ మాజీ గవర్నర్ పి శివశంకర్ కోడలైన అలేఖ్య పుంజాలను కేంద్ర ప్రభుత్వం సంగీత నాటక అవార్డుతో సత్కరించింది. నృత్యానికి అభినయం జోడైతే అద్భుతం ఆవిష్కృతమవుతుంది. అలేఖ్య పుంజాల ప్రదర్శనలిచ్చిన ప్రతిసారి ఇదే జరుగుతుంది. ఎక్స్ప్రెషన్స్ తోనే గొప్ప ప్రదర్శనలివ్వగల నృత్యకారిణి. పురాణాల్లోని కూచిపూడి నాట్యానికే పరిమితం కాకుండా ఎన్నో ప్రయోగాలతో సరికొత్త నృత్యాలను ఆవిష్కరించారు. ఉమారామారావు దగ్గర శిష్యరికం చేసిన అలేఖ్య పుంజాల ఆమె అడుగుజాడల్లో నడుస్తోంది. మరకుడయా భరతావనిలో నాంత్రము సారము గలదంచు మనము జాటగవలయున్. భరతావనిలో నాంత్రము సారము గలదంచు మనము జాటగవలయున్. రవీంద్ర భారతిలో అలేఖ్య పుంజల ఇచ్చిన రుద్రమ ప్రదర్శన సాహితీ, కళా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. వీరనారి అయిన రుద్రమదేవి రూపంలో ఆమె ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది, అందరినీ అలరించింది. కత్తిపట్టిన వనిత కళ్లలో కనిపించే రౌద్రాన్ని అలవోకగా పండించారు పుంజాల. 9 లక్షల సైన్యము ఇప్పటికే అమరినది. దురగగ జాతులను మేలు రీతిగా పెంచండి. శిక్షణించి తన్ములను సాహసులకు తీర్చిదిద్ద కదలండి.
రంగస్థలంపై ఎన్నో అద్భుత ప్రదర్శనలు చేసిన పుంజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులను బహూకరించాయి. దాంతోపాటు తెలుగు యూనివర్సిటీలో ప్రొఫెసర్గా, కళాక్షేత్రం నిత్య విద్యార్థిగా కొత్త నృత్య రూపకాలను అందించారు. ఈ రెండు తలలను మన కోట గుమ్మమునకు కట్టి